రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించి అందరూ కేటీఆర్ తో కలిపి ముఖ్య నాయకులు అందరూ లీగల్ సెల్ అంతా ఇక్కడికి ప్రెస్ క్లబ్ కి చేరుకున్నారు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ చేశారో దాన్ని మేము స్వీకరించి మా నాయకులు ఇవాళ ప్రెస్ క్లబ్కి వచ్చారు. కానీ ఆయన ఏదైతే ఆయన సవాల్ చేశాడో ఆయన మాట నిలబెట్టుకోలేక ఢిల్లీ పారిపోయాడు. ఎందుకయ్యా అంటే ఆయన చేసింది ఏమీ లేదు, అభివృద్ధి చర్చించడానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు. సో అందుకని పారిపోయి నాకు ఆ స్కెడ్యూల్ ఉంది, నాకు ఇది ఉంది అని చెప్పేసి ఆయన ఢిల్లీ పారిపోయాడు. సరే మిగతా నాయకులైనా వచ్చి బాధ్యత తీసుకొని ఏమని చెప్పారా అంటే అది కూడా లేదు. అంటే ఇక్కడే అర్థమైపోతుంది కాంగ్రెస్ ఏంటంటే చేసింది లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి పారిపోయారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అంటే రేవంత్ రెడ్డి స్థాయి కేటీఆర్ది కాదు, అందుకే ముఖ్యమంత్రి ఇక్కడికి రాలేదు అని అటు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. అసలు ఆ రోజు సవాల్ చేసినప్పుడు ఏమన్నాడండి? కేసీఆరే వస్తాడా, కేటీఆరే వస్తాడా, లేకపోతే ఇంకా హరీష్ రావు గారే వస్తాడా అన్నాడు. సరే ఆయన స్థాయికి కేసీఆర్ గారు చాలా ఎక్కువ, సో కేటీఆర్ గారు కూడా ఎక్కువే నా దృష్టిలో అయితే. కానీ అయినా కూడా కేటీఆర్ గారు ఆ సవాల్ని స్వీకరించి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆయన వచ్చిండా? ఆయనకు ఆ చిత్తశుద్ధి ఉందా? ఆయన మాట్లాడితే నేను బట్టలు ఇప్పుతా, అది చేస్తా, ఇది చేస్తా, నిరూపిస్తా అన్నాడు కదా. ఇవాళ ప్రెస్ క్లబ్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా ముందు చర్చిద్దాం రా అంటే నీ చిత్తశుద్ధి లేదు, నువ్వు మోసం చేసి పారిపోయినావు.